మాజీ మంత్రి విడదల రజని త్వరలో జైలుకు పోయే అవకాశం ఉంది. విడదల రజని రాజకీయాల్లో చాలా త్వరగా ఎదిగారు. అంతే వేగంగా ఆవిడ అధపాతాళానికి జారిపోయేటువంటి ప్రమాదం కనిపిస్తోంది. ఏంటి లేటెస్ట్ డెవలప్మెంట్ అంటే ఏసీబీ కేసులో ఆమె చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఈ కేసు గురించి నేను గతంలో కూడా మాట్లాడాను. అయితే ఆ కేసులో పెద్ద ప్రోగ్రెస్ లేదు గతంలో అని చెప్పాను. ఇప్పుడు చాలా ప్రోగ్రెస్ జరిగింది. 1-2 రోజుల్లో బహుశా ఏసీబీ వాళ్ళు విడదల రజని మీద కేసు పెడతారు. కేసు పెట్టిన తర్వాత ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. ఏ విషయంలో కేసు? అదేంటంటే పల్నాడు జిల్లా ఎడ్లపాడులో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ అని చెప్పి ఉన్నది. ఆ ఏరియాలో చాలా స్టోన్ క్రషర్లు ఉన్నాయి. ఆవిడ ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి కాక మునిపే 2020లో అనుకుంటాను ఇది జరిగింది. వాళ్ళందరినీ బెదిరించి మీరు వ్యాపారం చేసుకోవాలి అంటే ప్రశాంతంగా నాకు కప్పం కట్టాలి అని చెప్పి అల్టిమేటం ఇచ్చిందంట. ఇచ్చి 2,20,00,000 ఒక్క స్టోన్ క్రషర్ దగ్గర నుంచి వసూలు చేసింది. ఈ 2,20,00,000లో చాలా లిబరల్గా 10 లక్షలేమో ఒక పోలీస్ అధికారికి, ఇంకొక 10 లక్షలేమో తన పిఏకి ఇప్పించింది. ఈ స్టోన్ క్రషర్ యజమానులు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఒక ఫిర్యాదు చేశారు. రిటర్న్గా కొన్ని సాక్ష్యాధారాలతోటి పోలీసులు కంప్లైంట్ చేశారు. దాని మీద చాలా కాలం పాటు విచారణ జరిగింది. కొంచెం ఆలస్యం అయింది కూడా. బహుశా మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించడం కోసం ఇంత టైం అయినట్లుంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పూర్తయింది. విడదల రజని గతంలో మంత్రిగా పనిచేసింది, ప్లస్ ఎమ్మెల్యే కాబట్టి గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి. ఎందుకు 17A అందరికి గుర్తుండి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 17A కింద అనుమతి తీసుకోవాలా, శాంక్షన్ పొందాల. ప్రజాప్రతినిధుల మీద కేసు పెట్టాలి అంటే ఎస్పెషల్లీ అవినీతి నిరోధక చట్టం కింద 17A వర్తిస్తుంది అని చట్టంలో ఉంది. ఆ ప్రకారమే తెలంగాణలో కూడా కేటీఆర్ మీద కేసు పెట్టే ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి తీసుకుంది. అదేవిధంగా ఇప్పుడు విడదల రజని మీద ఏసీబీ కేసుని నమోదు చేసే ముందు గవర్నర్ అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. చంద్రబాబు నాయుడు గారి కేసులో అది జరగలేదు. దాని మీదనే సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు ఆయన. కానీ సుప్రీంకోర్టు కూడా చివరికి దాన్ని ఏమీ తేల్చకుండా ధర్మాసనానికి నివేదించారు. దాంట్లో ఇంతవరకు డెవలప్మెంట్ లేదనుకోండి, అది వేరే సందర్భంలో మాట్లాడదాం. ఇప్పుడు పద్ధతి ప్రకారం గవర్నర్ నజీర్ గారి ముందస్తు అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఆ అనుమతి కొద్ది రోజుల్లో రావచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. ఒక్కసారి అనుమతి రాగానే విడదల రజని మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేస్తారు ఏసీబీ వారు. విడదల రజని కేసులో ఐపీఎస్ అధికారిగా ఉన్న పల్లె జాషువా గారి మీద కూడా ఏసీబీ కేసు నమోదు చేయబోతున్నారు. ఆయన మీద ఎందుకు నమోదు చేయబోతున్నారంటే ఇంతకుముందే చెప్పాను, ఈ మొత్తం వ్యవహారాన్ని డీల్ చేసింది ఆయనేనట. ఆయన అప్పట్లో గుంటూరు జిల్లా రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్నాడు. ఆ పొజిషన్లో ఆయన ఈ స్టోన్ క్రషర్ల మీద వీటి మీద ఆజిమాయిషీ చేసేవాడు అన్నమాట. సో ఇతన్ని పంపించి విడదల రజని ఆ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించింది. ఈ జాషువా గారు ఏం చేశాడు, తనిఖీల పేరుతోటి వెళ్ళాడు అక్కడికి. వెళ్ళిన తర్వాత 50 కోట్ల రూపాయల జరిమానా విధించాలి మీ మీద, ఇందులో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి బెదిరించాడట. కొద్ది కాలం అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మీరు మేడం గారు చెప్పినట్టు చేయండి, ఆవిడకి 5 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వండి, ఇస్తే 50 కోట్ల జరిమానా మీ మీద పడదు, లేకపోతే 50 కోట్ల జరిమానాతో పాటు మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళని కూడా జైల్లో పెడతాము. ఆ విధంగా బ్లాక్మెయిల్ చేశారు, భయపెట్టారు. వాళ్ళు భయపడి చివరికి బేరం కుదుర్చుకొని 2 కోట్ల రూపాయలు, అక్షరాల 2 కోట్ల రూపాయలు విడదల రజనికి ఇచ్చారు. ఒక్క చిన్న స్టోన్ క్రషర్ యాజమాన్యం. ఈ సేవ చేసినందుకు ఐపీఎస్ అధికారిగా ఉన్న జాషువా గారికి 10 లక్షలు ఇచ్చారట. విడదల రజని పిఏగా ఉన్న వ్యక్తికి కూడా ఇంకో 10 లక్షలు ఇచ్చారట. పూజారిని కూడా సంతోషపెట్టాలి కదా. దీని మీద ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్టోన్ క్రషర్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. సో ఇంతకాలం పాటు దాదాపు 4-5 నెలలు అయింది అనుకుంటాను వాళ్ళు ఫిర్యాదు చేసి. సో ఇన్వెస్టిగేషన్ ముగించుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు, దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పుడు గవర్నర్ గారికి ముందస్తు అనుమతి కోసం లేఖ రాశారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఇప్పుడు కేసు పెట్టడానికి రెడీ అయ్యారు. విడదల రజని మీద, అలాగే ఐపీఎస్ అధికారి పల్లె జాషువా మీద. దీనికి సంబంధించి అనుమతుల కోసం వెయిట్ చేస్తున్నారు. 1-2 రోజుల్లో విడదల రజని మీద ఏసీబీ కేసు నమోదవుతుంది. ఆ వెంటనే ఆమెను అరెస్ట్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యనే విడదల రజని ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి ఎవరెవరో మమ్మల్ని బెదిరిస్తున్నారు, వాళ్ళ సంగతి చూస్తాను, మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఎవరిని వదిలేది లేదు,
ప్రతిపాటి పుల్లారావును వదిలేది లేదు, మిగతా అధికారులను కూడా వదిలేది లేదు అని చెప్పి చాలా పెద్ద పెద్ద డైలాగులు చెప్పింది. ఇప్పుడు ఈ ఏసీబీ కేసు నమోదుతోటి బహుశా విడుదల రజని నోటికి తాళం పడినట్టే అనుకోవాలి. వీటించి తప్పించుకోవడానికి అనుకుంటాను ఆవిడ ట్రై చేసింది ఆ మధ్యకాలంలో. జనసేన పార్టీలో చేరడానికి అన్నారు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డితోటి ఆవిడకి మంచి సంబంధాలే ఉన్నాయి, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి. ఆ మధ్య బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి మరీ మాట్లాడింది. బాలినేని అప్పటికే జనసేనలో చేరాడు, తాను కూడా జనసేనలో చేరితే ఇదిగో ఇటువంటి కేసుల నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి బహుశా విడుదల రజని అనుకొని ఉంటుంది. ఆవిడ పొలిటికల్ కెరీర్ ప్రారంభించింది యాక్చువల్గా టీడీపీలో. టీడీపీ సభల్లో ఆవిడ చేసిన ప్రసంగం కూడా ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది, చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ. చంద్రబాబు నాయుడు నాటిన మొక్క నేను అన్నట్టుగా మాట్లాడేది అప్పట్లో. ఆ తర్వాత మంచి టైం తీసుకుని వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళింది. ఇప్పుడు పార్టీ మారదాం అనుకున్నా కూడా అవకాశం లేకుండా పోయింది. దానివల్ల బహుశా ఇప్పుడు చిక్కుల్లో పడుతోంది. పోసాని కృష్ణమురళి జైల్లో నుంచి ఇప్పట్లో బయటకు వచ్చేట్టుగా లేడు. పోసానిని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్ట్ చేసిన విషయం తెలుసు. హైదరాబాదులో ఆయన ఉండేటువంటి మై హోమ్ భూజా అపార్ట్మెంట్స్ నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో. ఆ కేసులో ఆయన ఇంకా జైల్లో ఉన్నాడు. ఆయన మీద రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదైనవి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ పోలీస్ స్టేషన్ల పోలీసులు పోసాని కృష్ణమురళి మాకు కావాలి అంటే మాకు కావాలి, మా జైల్లో పెట్టాలి అంటే మా జైల్లో పెట్టాలి అని చెప్పి పోటీ పడుతున్నారు. ఎందుకంటే ఈ 17 పోలీస్ స్టేషన్లకు సంబంధించి పోలీసులు పీటీ వారెంట్లు అంటే ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్లు సిద్ధం చేశారు. ఈ పీటీ వారెంట్లని కోర్టుకు సమర్పిస్తే కోర్టు వారు ఏ పోలీస్ స్టేషన్ వారైతే పీటీ వారెంట్ ఇచ్చారో వాళ్ళకి అప్పచెప్పాలి విచారణ కోసం. సో 17 పోలీస్ స్టేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా పీటీ వారెంట్లు రెడీ అయినాయి. అందులో 3 జిల్లాలకు చెందినటువంటి పోలీస్ స్టేషన్ల వారు ఈ పీటీ వారెంట్లని ఆల్రెడీ కోర్టు వారికి సబ్మిట్ చేశారు. ఏ 3 జిల్లాలు? రాజంపేట జైలు అధికారులకి పోలీసులు ఈ పీటీ వారెంట్లు అందించారట. ఈ 3 జిల్లాలు ఏవంటే గుంటూరు జిల్లా నసరావుపేట, అల్లూరు జిల్లా, అనంతపురం గ్రామీణ పోలీసులు. వీళ్ళ ముగ్గురు ఇప్పుడు ఆల్రెడీ పీటీ వారెంట్లు ఇచ్చారు పోసాని కృష్ణమురళి కేసులో. సో కోర్టు వారి అనుమతి తీసుకోవడం అయిపోయింది. అందరికంటే ముందు మేమే కోర్టు అనుమతి తీసుకున్నాం, అందువల్ల పోసాని కృష్ణమురళిని మాకే ముందు అప్పగించాలని చెప్పి నసరావుపేట పోలీసులు రాజంపేట జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారంట. ఒకేసారి 3 జిల్లాల నుంచి 3 పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులు ఈ పీటీ వారెంట్లు తీసుకురావడంతో ఈ జైలు అధికారులకు ఏం చేయాలో అర్థం కాలేదు. అన్ని రూల్స్ అన్నీ చూసుకొని ఎవరు ముందు వచ్చారు ఏమిటి అని చెప్పి అన్నీ పరిశీలించిన తర్వాత ఉన్నతాధికారుల అనుమతితోటి పోసాని కృష్ణమురళిని పల్నాడు జిల్లా నసరావుపేట పోలీసులకు అప్పచెప్పారు. అంటే ఇంకా 2 జిల్లాల్లో పోలీసులకు అప్పచెప్పాలి. ఆ తర్వాత మిగతా 14 పోలీస్ స్టేషన్లో కూడా ఈ పీటీ వారెంట్లు ఉన్నాయి. ఈ పీటీ వారెంట్ల మీద ఆ పోలీసులు మేజిస్ట్రేట్ అనుమతితోటి ఎప్పుడైనా అదుపులోకి తీసుకోవచ్చు. ఆ మేరకు నసరావుపేట పోలీసులు నిన్నే తీసుకెళ్లారు పోసాన్ని. ఈలోగా ఒరిజినల్ కేసులో అంటే ఓబులవారిపల్లె పోలీసులు పెట్టిన కేసులో బెయిల్ కోసం అప్లై చేశాడు. వైఎస్ఆర్సీపీ లాయర్ పనోల సుధాకర్ రెడ్డి గారు రిప్రజెంట్ చేస్తున్నారు ఆ కేసులో. అందులో బెయిల్ ఇంకా రాలా. ఆ హీరింగ్స్ పూర్తి అవ్వాలి, అందులో నిర్ణయం వెలువడాలి. ఒకవేళ ఆ కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్ వచ్చినా ఆయన జైలు నుంచి బయటపడ్డాడు, బయటికి రాలేడు. ఎందుకంటే నసరావుపేట పోలీసుల కేసు ఉన్నది కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ జైల్లో పెడతారు. వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కోరతారు. దాంట్లో మళ్ళీ బెయిల్ పిటిషన్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా 2 జిల్లాల పోలీసులు వెయిట్ చేస్తున్నారు అని చెప్పాను. అల్లూరు జిల్లా అలాగే అనంతపురం గ్రామీణ పోలీసులు. వీళ్ళ దగ్గర ఆల్రెడీ పీటీ వారెంట్లు రెడీగా ఉన్నాయి. సో అక్కడికి రౌండ్లు వేయాలి. అది అయిపోయిన తర్వాత మిగతా 14 పోలీస్ స్టేషన్ల పోలీసులు కూడా పీటీ వారెంట్లు ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు వాళ్ళకు కూడా అప్పచెప్పాలి ఒకరి తర్వాత ఒకరికి, ఒక టైం లైన్ పెట్టుకొని. అంటే పోసాని కృష్ణమురళి దాదాపు 17 కేసుల్లో బెయిల్ని తెచ్చుకుంటే కానీ జైలు నుంచి బయటపడ్డావు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి ఆ రకంగా ఏదో చిన్న కేసులో ఇరుక్కున్నాంలే, ఈ ఒక్క కేసులో బెయిల్ వస్తే బయటపడతాంలే అని చెప్పి పోసాని కృష్ణమురళి పాపం అనుకున్నట్టున్నాడు. కానీ అది జరిగేట్టుగా లేదు. నిజానికి ఏంటంటే పోసాని కృష్ణమురళి పిచ్చి పిచ్చిగా ఆ ప్రెస్ మీట్లు పెట్టి వాగాడు. కానీ యాక్చువల్గా అతను చాలా భయస్తుడు, పెరికి పన్నా అని చెప్తున్నారు. అందువల్లనే అరెస్ట్ చేసేటప్పుడు ఇంట్లో చాలా గోల్ చేశాడు. ఆ తర్వాత పోలీసులు తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేసేటప్పుడు కూడా చాలా విచిత్రంగా ప్రవర్తించాడట. అదేవిధంగా జైల్లో ఉన్నప్పుడు కూడా నా గుండె నొప్పి, నాకు ఊపిరాడడం లేదు, నాకేదో అవుతోంది, నా క్యాన్సర్ వచ్చింది, ఇట్లాంటివి ఏవేవో చెప్తే వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో అన్ని పరీక్షలు చేయించారు.
రాజంపేట సబ్ జైల్లో ఉన్నాడు కాబట్టి కడప రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేశారు, అంతా బాగానే ఉంది అని చెప్పారు. ఇప్పుడు నసరాపేట పోలీసులు తీసుకెళ్తే కూడా ఇదే రకమైన కంప్లైంట్ చేసేట, నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు ప్రాణం పోతోందని. వాళ్ళు కూడా టెస్టులు అన్నీ చేయిస్తున్నారు. జైల్లో ఉన్నంతకాలము పోసాని కృష్ణమురళి ఆరోగ్య బాధ్యత పోలీసులదే, అందువల్ల వాళ్ళన్నీ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి అంతవరకు పర్వాలేదు. కాకపోతే జైలు జీవితం పోసాని కృష్ణమురళికి దుర్భరంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాడు. రాజంపేట జైల్లోనే ఆయన గడపలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ నసరాపేట పోలీసులు ఈ జైల్లో పెడతారో తెలియదు. అక్కడి నుంచి మళ్ళీ అల్లూరు జిల్లా, అక్కడి నుంచి మళ్ళీ అనంతపురం, ఇంకా మిగిలిన 14 పోలీస్ స్టేషన్ల పరిధిలోని జైళ్లలో ఆయన గడపాల్సి ఉంటుంది. ఏదో 4 బూతులు తిట్టాను, దానికి ఎవరేం చేస్తారని చెప్పి అనుకున్నాడు పోసాని. కానీ ఇప్పుడు చూస్తే ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ లోకేష్, ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళెవరూ కూడా అంత సులభంగా పోసాని కృష్ణమురళిని వదిలిపెట్టాలి అని చెప్పి అనుకోవడం లేదు అనే విషయం అర్థమవుతోంది. కాబట్టి పోసానికి సమీప భవిష్యత్ అంతా కూడా అంధకారమే.